అంటారు లోపలికి. I'm not hearing from this side. Good afternoon all. The headlines. MDSM Kishore Garu, State Salary Head, to deliver his speech. సో మన స్టూడెంట్ లెవెల్లో అట్లా సైబర్ క్రైమ్ అవుతాయి, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో తిని యాక్ట్ అవుతుందని ఏదైనా జరుగుతూ ఉంటుంది. సో అలాగే నార్మల్గా జరిగేది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్లో చాలామంది, ఇన్స్టాలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని మీద వాళ్ళకి వలగనగా ఫొటోస్ పెడతాం కానీ లేకపోతే మెసేజ్లు పెడతాం కానీ అట్లా జరుగుతున్నాయి. సో దానికి మీరు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. చాలామంది ఏంటంటే నిజంగా ఆల్రెడీ మెసేజ్లు వచ్చినా కానీ ఎవరో కూడా అక్కడక్కడే ఆపరేషన్ తల్లిదండ్రులు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎందుకేమో పేరెంట్స్ వల్ల లేకపోతే ఇబ్బంది పడుతుందేమో అనుకుంటారు. సో 100% ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే చాలు, అమ్మాయి జస్ట్ మళ్ళీ హీరింగ్ వచ్చేదాకా కూడా మిమ్మల్ని పిల్లలు. సో ఎవరో కూడా ఎవరు కావాలే అమ్మాయిలందరూ కూడా సో నాకెందుకు ఇందులో ఇలాగా మనం కంప్లైంట్ ఇస్తే మనం బయటపడతాం అనుకుంటే ఏ రోజుని కూడా అది ఎప్పుడూ ఆగదు. ఎందుకంటే అలా యాక్ట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఫోటోలు పెడతాను. 4 years బ్యాక్ ఏఎంఎల్లో అమ్మాయిలు కూడా అలా చేశారు. సో ఆ అమ్మాయిలు బలవంతంగా మేము వచ్చి కేసు పెడితే సో వాడికి 3 months నాన్ బెయిలబుల్ వారెంట్ చేసి తర్వాత ఇంకా 14 సంవత్సరాలు జైలు వేస్తారంటే మొత్తం ఊరందరూ కలిసి వచ్చేసారు. సో వాళ్ళకి హెల్ప్ చేసేది ఎవరంటే మీరే స్టూడెంట్స్, ఎక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ఈ స్టూడెంట్లో నలుగురు కంప్లైంట్ పెట్టారు. నలుగురు ఒక అమ్మాయి, రోజు అమ్మాయి కూడా వస్తూ ఉండేది కూడా. సో అలాంటి కేసులు ఫేస్ చేస్తే చాలా కష్టం. అలాగే రెండోది ఏంటంటే కంప్లైంట్ ఇవ్వకుండా ట్రేస్ అవుట్ చేస్తాం అనేది ఇంపాసిబుల్. సో అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో కానీ బోర్డు మాఫియాలు జరుగుతూ ఉంటాయి. మన ఫోన్ నెంబర్ యాడ్ చేస్తారు, ఫేస్బుక్ యాడ్ చేస్తారు. సో చాలామంది ప్రతిభతో యాడ్ చేసి ఆ డబ్బులు అత్యధిక డబ్బులు కొట్టండి అలా ఎలా ఉన్నారంటే చాలామంది అడగకుండా కూడా నేను డబ్బులు అడగాడు కదా, సో డబ్బులు అడగకపోతే అంతే అని కొట్టేసి తర్వాత అడుగుతుండొచ్చు, సార్ మీరు డబ్బులు కొడతారు. ఆ హ్యాక్ అయినట్టు ఆ అకౌంట్ కూడా తెలియదు అతనికి. ఫస్ట్ బయట అందరినీ అలైపోయిన తర్వాత ఎంతమంది చెప్తాడు అది హ్యాక్ అయిందని ఎవడో కొట్టేస్తామంటే వెళ్ళిపోతాను. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్, గూగుల్ కంపెనీని 50 seconds ఒక అబ్బాయి ఇండియానే యాడ్ చేశారు. ఎంతమంది తెలుసు దీంట్లో? చేతులని 50 seconds యాడ్ చేశారు. సో అప్పుడు ఏం చేస్తారంటే మన ఇండియన్ అబ్బాయి ఐఐటి అనుకుంటున్నాను, ఐఐటి అమెరికా వాడు అప్పటికప్పుడు ఇలాగా యాడ్ చేశాడు. ఏం చేశాడంటే మెయిల్ పెట్టాడు గూగుల్, నేను వాళ్ళు ఎవరు యాడ్ చేశారని తెలియదు, మీ కంపెనీ నేను 50 seconds యాడ్ చేశాను. వాడికి పాస్పోర్ట్ కూడా లేదు. అప్పటికప్పుడు వాడికి పాస్పోర్ట్ ఇచ్చి 8 కోట్ల 100 మీద కోట్లు ఇచ్చి వాడి జాబ్ అపాయింట్ చేశాడు. సో ఇలా కూడా మీరు ఎప్పుడు కూడా పొద్దున్న ఫ్యూచర్లో మంచి ఇంజనీర్లు అవ్వాలన్నా, మంచి అమలు అవ్వాలన్నా మీరు సైబర్ సెక్యూరిటీ గురించి కానీ, క్లౌడ్ గురించి కానీ, ఇంకోటి అన్నీ నేర్చుకుంటేనే మీకు రేపొద్దున జాబ్లు వస్తాయి. అలాగే ఈరోజు సైబర్ సెక్యూరిటీ గురించి నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్సిస్ బ్యాంక్ వారు మన కాలేజీలో అంటే ఇప్పుడు జిల్లా అంతా కూడా వాళ్ళు సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన కోసం ఆల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో
వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందులో భాగంగా మనకి ఈరోజు ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చేస్తున్నటువంటి ఇది ఒక యజ్ఞం ఇది. అయితే మన స్వర్ణాంధ్రాలు కూడా అడిగిన వెంటనే మాకు ఇలా స్వర్ణాంధ్ర యాజమాన్యానికి అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ మరి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు బాగా మనకి ట్రెండింగ్ వర్డ్ కొన్ని సైబర్ సెక్యూరిటీ అన్నది చాలా ట్రెండింగ్ వర్డ్. అదేవిధంగా కోర్స్ కూడా బాగా లైఫ్ మీకు స్టూడెంట్స్ కూడా సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని కెరీర్ కూడా మీరు చాలా మంది దాన్ని తీసుకుంటున్నారు. దానికి కూడా ఇప్పుడు ఏ సైబర్ సెక్యూరిటీ బాగా ట్రెండ్ అవుతున్న కోర్సెస్. దానికి కారణం ఏంటంటే సైబర్ సెక్యూరిటీ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది మన లైఫ్ లో. మనంతా కూడా ప్రతిదీ కూడా డిజిటలైజ్, మనకి లైఫ్ స్టైల్ అంతా కూడా ప్రతిదీ డిజిటలైజ్. ఆ డిజిటలైజేషన్ అన్నప్పుడు మనకు ప్రతిదీ మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిదీ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వరకు మనం పుస్తకంలో రాస్తున్నాం, ప్రతిదీ మనతో ఉంటుంది. ఆ పుస్తకం చాలా బ్యాంక్ ఉన్నాయి, ఆ బ్యాంక్ కూడా పుస్తకంలో రాసుకుంటారు, ఆ పుస్తకం బ్యాంక్ లో ఉంటుంది. ఎప్పుడైతే మన డేటాని మనం ఆన్లైన్ చేసామో, ఆన్లైన్ అన్నది ఇంకా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అన్నది గ్లోబల్ అయిపోయినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా స్పీడ్ గా. ఇక్కడ మా పట్టణంలో ప్రపంచంలో ఏ మూలం అయినా సరే ఆ డేటా ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది. మనకి ఇంటర్నెట్ యుగంలో మనం మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వైడ్ గా వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతున్న ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. మనం ఈ ప్లే చేసే మన ఫింగర్స్ లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోయినప్పుడు అది ఏమవుతుందో తెలియదు. తెలియక ఏమవుతుంది, చాలా మంది చేతిలోకి వెళ్తుంది. మనం మనకి సెర్చ్ చేసిన గూగుల్ వాడతాం, అందరూ ఎక్కువ మ్యాక్సిమం గూగుల్ ఎక్కువ వాడేది. ఏ కూడా మనం ఇప్పుడు చాట్ జీపీటీ వాడాలి. ప్రతిదీ చాట్ జీపీటీలో మనం ఒకసారి చాట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వేరే అడుగుతుంటే ఆల్రెడీ మీరు తిరుగుతూ డిస్కస్ చేశారు కదా, అది కాదు ఇదే అడుగుతుంది చాట్ జీపీటీ. జస్ట్ ఏ టూల్ యొక్క అలా మనకి మన బయటకి చెప్పిందన్నా చాలా మంది మన ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతే మనం చేసే ప్రతి చాట్ బయటకు వెళ్ళిపోతుంది. మనం ట్రాన్సాక్షన్ చేస్తాం, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తాం, అదేవిధంగా చాట్ చేస్తాం, తర్వాత వాట్సాప్ మెసేజింగ్ చేస్తాం, తర్వాత ఇప్పుడు ఇన్స్టా వచ్చింది, ఎక్స్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుందా లేదా అన్నది చాలా గ్లోబల్ క్వశ్చన్. ఇన్సెక్యూరిటీ అన్నది కూడా గ్లోబల్ ఫినామినా అయిపోయింది. సో దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది ఈరోజు మనకు చెప్తారనుకుంటున్నాను. అంతేనండి చెప్పేది సార్. అదే ఏ కావాలి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. మీకు ఓటీపీ పంపించడం చెప్పండి అన్న, చెప్పండి అంటే నేను ఇదేంటి అని చెప్పేస్తాను. చెప్పిన తర్వాత కాస్త జస్ట్ సరే చెప్పండి, మళ్ళీ జరగండి అని చెప్పండి అన్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అప్పుడు 10,000 కట్ అయినట్టు వచ్చేసింది నా అకౌంట్ నుంచి. నేనంటే మళ్ళా ఇంకా నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, ఇది సైబర్ క్రైమ్, నాది డబ్బులు తీసేస్తున్నారు. అప్పుడు కంగారు పడి నేను బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి, బాస్ నాది ఏంటంటే ఏమన్నాడంటే మేనేజర్ గారు, బాస్ నీకు మళ్ళీ రూపాయి రాదు, పోలీసులు నాకు ఎదురుకుండా కంప్లైంట్ ఇస్తారు, మా సిఐ గారే కదా. నేను తహసీల్దార్ కదా అప్పటికి, ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళారు తహసీల్దార్ అంటే తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చెప్పమంటారు. ఏ మేజిస్ట్రేట్ ఏంటి ఏదైతే ఏంటి రూపాయి రాదు. మేనేజర్ గారు చక్కగా చెప్పారు ఏంటంటే, బాస్ నీకు రూపాయి రాదు, అలా దొరకదు, అసలు పోలీసు కూడా ట్రేస్ చేయలేదు. నువ్వు అది చెప్పకూడదు, ఓటీపీ అన్నా నువ్వు చెప్పకూడదు, చెప్పగలంటే అది రాదు అది అని చెప్పారు. చాలా ఈ వర్క్స్ లో మనకి బ్యాడ్ ట్రాన్సాక్షన్ మనకి జరిగిందో అంటే మన దాని అర్థం ఏంటి, మన ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేసిన వాళ్ళకి అలా ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. మనం దానికి సంబంధించి మనం ఏ విధంగా మన ఇన్ఫర్మేషన్ ని మనం ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఇన్ఫర్మేషన్ మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఏ ఆప్షన్స్ ద్వారా మనం మన ఇన్ఫర్మేషన్ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్నది మనకి అవగాహన కల్పించడం కోసం మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం కాపాడాలంటే మీ మీద చాలా బాధ్యత ఉంది. మీరు దాంట్లో ఖచ్చితంగా సక్సెడ్ అవుతారని ఆశిస్తున్నాం. ఈ క్లాస్ మీరు దాని పట్ల సమాజంలో మీరు ఈ మెసేజ్ని ఏ విధంగా ఉండాలి ఏంటన్నా స్ప్రెడ్ చేయాలి, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు స్వతంత్ర కాలేజీకి అదేవిధంగా మన యాక్సిస్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు. ఇది ఒక మంచి సెషన్. యాక్చువల్లీ మీకు జనరల్ గా పుస్తకాల్లో దొరుకుతుందో లేదో తెలియదు ఇవన్నీ ఇట్లాంటివి. బట్
this is something, you know, what you are going to spend next 1 hour. My humble request is to each one of you, please dedicate your complete senses, అంటే అన్ని ఇంద్రియాలని ఇక్కడే ఫోకస్ చేసి దయచేసి సెషన్లో ఉన్న మ్యాక్సిమం సారాన్ని అందరూ కూడా గ్రహిస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాము, అభ్యర్థిస్తున్నాము. ఓకే, బికాస్ ఎందుకంటే యాజ్ అ బ్యాంక్ చాలా వింటూ ఉంటాము, కొంతమంది వాళ్ళ కష్టార్జితం మొత్తం కోల్పోతుంటారు. మీ పేరెంట్స్ ఉండొచ్చు, ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఏదైతే మీకు షేరింగ్ ఉందో మీతో పాటు మీకున్న ఫ్రెండ్స్తో కానీ, మీ ఇంట్లో పేరెంట్స్తో కానీ, పెద్దలతో కానీ అందరితో పంచుకుంటే దే విల్ ఆల్సో గెట్ అప్డేటెడ్ themselves టుడే, ఈవెన్ టుడే ఆల్సో. ఎందుకంటే మనకి పెద్దలు చెప్పినట్టు యూ షుడ్ బి ఎవ్రీడే లర్నర్, యూ షుడ్ బి నిత్య విద్యార్థి. మన సీఎం గారు అంటూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు కూడా ఆయన లర్నర్ టు ఈవెన్ టుడే అని చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు ఉండాలి అంటే ఎస్ లాట్ టుడే ద వరల్డ్ ఈజ్ చేంజింగ్ ర్యాపిడ్లీ అండ్ డైనమికల్లీ. సో దానికి తగ్గట్టు మనం ప్రతిదీ తెలుసుకుంటే ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది మన లైఫ్లో అన్నది ఇంపార్టెంట్ అనమాట. మనం దేనికైతే కష్టపడతామో ఇప్పుడు ఈ సైబర్ ఫ్రాడ్లో మీకు అర్థమవుతుంది, ఒక్క రోజులో మాయమైపోతుంది. దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్. అంటే టెక్నాలజీ వన్ సైడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్, ద అదర్ సైడ్ ఏంటన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే, ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ టు మేక్ బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్. సాధ్యమైనంత వరకు తెలుగులోనే చెప్తాను. ఓకే, సో దట్ ఐ అండర్స్టాండ్ డైరెక్టర్ శ్రీహరి గారు చెప్పారు దాకా. సో దట్ దాని ఇన్పుట్స్ని బట్టి నేను మ్యాక్సిమం తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో strengthening customer protection against fraud, building a safer and more secure customer experience. ఎందుకు అంటే బ్యాంకింగ్ ఈజ్ అ బిజినెస్, బ్యాంకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రస్ట్ అండ్ ఫెయిత్. మీ దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి ఇస్తారా మీరు? ఇవ్వరు కదా. బట్ బ్యాంక్ అనేవాడికి ఎస్ ఇస్తారు, ఎందుకంటే యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద బ్యాంక్. కరెక్ట్? దట్ ఫెయిత్ హ్యాస్ టు బి ఇంటాక్ట్. అంటే ఆ ఫెయిత్ నమ్మకం ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండాలి అంటే మనం ఈ ఏదైతే అనుకుంటున్నామో, సార్ చెప్పారు శ్రీహరి గారు, తప్పు జరిగింది అంటే 2 సైడ్లో ఉంటుందని చెప్పి 2 సార్లు. ఇక్కడ కూడా అంతే, ఏదైనా జరిగింది అంటే బ్యాంక్ తరఫున డెఫినెట్గా ఫైర్ వాల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్స్ కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. 2 ఉన్నదాన్ని అదర్ సైడ్ ఈజ్ కస్టమర్ దాన్ని పర్ఫెక్ట్గా కనుక వాడుకోగలిగి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కనుక దానికి లోన్ అవ్వకుండా కనుక చేయగలిగితే ఇట్ ఈస్ 100% సెక్యూర్డ్. యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ద మోడర్న్ బ్యాంకింగ్ అంతా కూడా పూర్తిగా అత్యంత సురక్షితంగా ఉంది. సేమ్ టైం యాజ్ ఎ కస్టమర్ మనం కూడా కొన్ని విధి విధానాలను పాటించాలి. అవి పాటించినప్పుడు మన డబ్బులు ఎక్కడికి పోవు. ఇది నేను ముందుగా చెప్తాను ఆఫ్ దిస్ సెషన్. ఎంతమంది ఈ సెషన్ అవసరం అనుకుంటున్నారు చేతులు ఎత్తండి.